ఉమ్మడి వరంగల్ జిల్లా అధికార పార్టీలో వర్గపోరు ముదురుతోందా? జిల్లా మంత్రి ఫ్యామిలీ ఓ సీనియర్ లీడర్ నియోజకవర్గంపై కన్నేసిందా? వచ్చే ఎన్నికల్లో ఆయన పక్కకు తప్పించి ఆ సీటును దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోందా? ఇందులో భాగంగా ప్రస్తుత ఎమ్మెల్యేలను మంత్రి కుటుంబ సభ్యులు టార్గెట్ చేశారా? ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు ముదిరి పాకాన పడుతోంది. జిల్లా మంత్రి కొండా కుటుంబం ఇదే జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలుకుతారని సొంత పార్టీ నేతల దుష్ప్రచారం చేస్తున్నారని కొండా ఫ్యామిలీ అనుమానిస్తోందట. ఈ విషయం ఇప్పుడు తారాస్థాయికి చేరడంతో ఇప్పుడు వారిపై రివెంజ్ తీసుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల సీటును వదిలేసి వరంగల్ తూర్పు నియోజకవర్గానికి మంత్రి కొండా సురేఖ షిఫ్ట్ అయ్యారు. అక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కూతురు సుష్మిత పటేల్ ను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని భావిస్తున్నారు. అందుకే పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బోరుగల్లు లీడర్ల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. జిల్లాకు 2 మంత్రి పదవులు దక్కితే ఇందులో మంత్రి కొండా సురేఖ ఒకరు. అప్పటి వరకు అధికార పార్టీలో కొందరు నేతలకు మంత్రి పదవులు కావాలని పట్టుబట్టిన సీఎం రేవంత్ రెడ్డి కొండా సురేఖను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి మొదలైన పోరు ఇంకా చల్లారడం లేదు. ఇటీవల వరుస వివాదాలతో సతమతమవుతున్న మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తారని సొంత పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారని కొండా ఫ్యామిలీ అనుమానిస్తోంది. ఇప్పుడు ఈ విషయం తారాస్థాయికి చేరడంతో సొంత పార్టీ ఎమ్మెల్యేలపై మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి విరుచుకుపడినట్లు తెలుస్తోంది. తాజాగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కనుబొమ్మలు లేని నాయకుడంటూ ఎద్దేవా చేశారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని 75 ఏళ్ల ముసలోడంటూ సంబోధించారు. పరకాల నియోజకవర్గం ఇకపై తన కూతురు సుష్మిత పటేల్దేనన్నారు. చంద్రబాబు, కేసీఆర్ ను మోసం చేసిన చరిత్ర కడియం శ్రీహరిదన్నారు. రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు సురేఖ మంత్రి పదవి ఎటూ పోదని కొండా మురళి ధీమా వ్యక్తం చేశారు. మనం జనం మధ్యలో ఆయన తీసుకుపోయినాం. అది కొండా మురళి రాత్రి కూడా పగలనగా ఆయన ఇంకా మరి పడుకోవడం జరిగింది. నాకు చేసిన చిన్న సాయం ఆయనే. కోర్టు ఆ కేసులో రాత్రి మరి కడప నుంచి బయలుదేరి హైదరాబాద్కు వచ్చినందుకే ఇంకా ఇప్పటికీ ఆ కృతజ్ఞత. నేను ఎమ్మెల్సీని రాజీనామా చేసిన కొండా సురేఖ అని చెప్పిన రాజశేఖర రెడ్డి మంత్రివర్గం ఉండవద్దు, రాజీనామా చేయండి. మరి వెంటనే చేయడం జరిగింది. నేను రేవంత్ అన్నకు అదే చెప్పదలుచుకున్నా. అన్నా, కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని భ్రష్టు పట్టించిన 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. వీళ్ళు మాత్రం మంత్రి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి గీసాలు గీక్కుంటాడు, గడ్డ గీక్కుంటాడు. అనుభవాలు గీక్కునే లీడర్లు చూసినావా? చూడలే మనం. మరి ఆయనే పాపం కేటీఆర్ ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ ను తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది. ఈ మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. ఎవరేం చేస్తున్నారో తెలియదు. ఇలా ఒక బీసీ బిడ్డ అనుకోండి రైండు. మరి దాని గురించి మనం ఎవరు మరి మన వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఆలోచిస్తారు. ఎంతకు ఈ కొండా మురళి ఏంది అని మీకు ఒకటే మాట చెప్తున్నా. కొండా మురళి లెక్క మీకు ఇజ్జత్ ఉంటే, కొండా మురళి లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి. గతంలో పరకాల ఎమ్మెల్యేగా మంత్రి కొండా సురేఖ పనిచేశారు. పరకాలలో ఆమెకు బలమైన క్యాడర్ ఉంది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి కొండా సురేఖ వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి గెలిచారు. పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి గెలుపొందారు. రేవూరి గతంలో నర్సంపేట ఎమ్మెల్యేగా సేవలందించారు. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేవూరి పరకాల నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో కొండా సురేఖ వర్గం తీవ్రంగా రగిలిపోతోంది. ప్రస్తుతం పరకాల నియోజకవర్గంలోని గీసుకొండ మండలం కొండా మురళి సొంతూరు కావడంతో అక్కడ రాజకీయాలపై ఆయనకు మంచి పట్టుంది. కానీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాత్రం కొండా అనుచరులను పూర్తిగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తనకంటూ సొంతంగా బలమైన వర్గాన్ని తయారు చేసుకుంటున్నారట. ఇక్కడే కొండా ఫ్యామిలీకి రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య
దూరాన్ని మరింత పెంచినట్టు తెలిసింది. గతంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కొండా సురేఖపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కొండా ఫ్యామిలీకి రేవూరి ప్రకాష్ రెడ్డికి అస్సలు పడటం లేదని జిల్లాలో టాక్. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి కొండా కూతురు సుష్మితా పటేల్ ను పోటీ చేయించే ఆలోచనలో కొండా మురళి ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కొండా సురేఖ కుటుంబం మధ్య ఆధిపత్య పోరు ఉంది. ప్రస్తుతం జిల్లా సీనియర్ పొలిటీషియన్ గా కడియం శ్రీహరి కొనసాగుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మంత్రిగాను జిల్లాలో చక్రం తిప్పారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన కొండా సురేఖ తమ రాజకీయ ప్రత్యర్థిగా శ్రీహరినే టార్గెట్ చేసింది. అప్పటి నుంచి కొనసాగిన వర్గపోరు ఇప్పటిదాకా కంటిన్యూ అవుతూనే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కడియం శ్రీహరి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కూతురు కావ్యను ఎంపీగా గెలిపించుకున్నారు. తన తర్వాత కూతురే వారసురాలంటూ ప్రకటించుకున్నారు. ఈ విషయంలో వెనుకపడ్డామనే భావనలో కొండా ఫ్యామిలీ ఉందట. ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో సుష్మితా పటేల్ ను పరకాల ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని గట్టి పట్టుదలతో ఉందట. అందుకే ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద కొండా మురళి కామెంట్స్ మాత్రం అధికార పార్టీలో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఒకే పార్టీలో కొనసాగుతూ తీవ్ర పదజాలం వాడటంపై పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేసే ఆలోచనలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే మాత్రం మంత్రి కొండా సురేఖకు ఇబ్బందులు తప్పకపోవచ్చని అంటున్నారు. ఇప్పటికే 2-3 సార్లు నోరు పారేసుకున్న మంత్రి కొండా సురేఖ కాస్త తేరుకున్నారని అనుకునే లోపు భర్త రూపంలో ఆమెకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. దాంతో ఏం జరుగుతుందోనంటూ కొండా వర్గం టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.